టీచర్ ట్రాన్స్ఫర్ అయితే స్టూడెంట్స్ ఏడవడం మనం చూసాం. ఎందుకంటే టీచర్ పిల్లల మధ్య ఉండే బాండింగ్ అలాంటిది. కాబట్టి నార్మల్‌గానే వాళ్ళు ఏడుస్తారు. అయితే మీరిప్పుడు చూడబోయే స్టోరీ క్వైట్ ఆపోజిట్. ఇక్కడ మీరు చూసిన ఈ పోలీస్ అధికారి పేరు మిశ్రా. ఈయన నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయనకు వేరే చోటుకు బదిలీ అయింది. దీంతో పోలీస్ స్టేషన్‌కు ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఆయన ట్రాన్స్ఫర్ విషయం తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. సాధారణంగా అయితే పోలీసులను చూసి జనాలు భయపడతారు. కానీ ఇక్కడ ప్రేమగా హత్తుకొని ఏడ్చేస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. మిశ్రా అందరిలాంటి పోలీస్ కాదు. ఆయన స్టైలే వేరు. ప్రజలతో ఆయన డీల్ చేసే విధానమే వేరు. ఎందుకంటే ఈయన పనిచేసే పోలీస్ స్టేషన్ తలుపులు ప్రజల కోసం 24/7 తెరిచే ఉంటాయి. చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు అందరూ రావచ్చు. వారి వారి సమస్యలు చెప్పుకోవచ్చు. ఇది అందరూ చేస్తారు కదా, ఇక్కడ ఆయన స్పెషాలిటీ ఏమిటి అని అంటారా? అక్కడికే వస్తున్నా, ఆగండి. సాధారణంగా పిల్లలు పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయపడుతుంటారు. కానీ మిశ్రా హయాంలో పిల్లలు పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించేవారు. ఆయన వారికి అక్కడ ఏం జరుగుతుందో వివరించేవారు. అలాగే వారి పుట్టినరోజు వేడుకలను పోలీసులతో కలిసి నిర్వహించేవారు. అనాథలకు స్వయంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించేవారు. వృద్ధులు లేదా పిల్లలు ఎవరైనా బాగాలేరని మిశ్రాకు తెలిస్తే ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి మరీ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వారికి కావలసిన సాయం చేసేవారు. ఒకసారి ఓ 10 ఏళ్ల పిల్లోడి సైకిల్ ఎవరో కొట్టేస్తే ఆ పిల్లాడు ఏడుస్తూ మిశ్రా వద్దకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి చలించిపోయిన మిశ్రా ఆ బాలుడిని పోలీస్ స్టేషన్ కి పిలిచి కొత్త సైకిల్ కొనిచ్చి ఇచ్చారు. దీంతో పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అంతేకాదు, గతేడాది మిశ్రా పేదలు, రోడ్డు వైపున ఉండేవారి ఆకలి తీర్చాలని ఒక ఫుడ్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఒక రోజు ఒక వృద్ధుడు అక్కడే ఉన్న వీధిలో ఆవుల కోసం వేసిన రొట్టె ముక్కలను తినడం ఆయన చూశారు. దీంతో ఆయన వెంటనే పేదలు, వృద్ధుల కోసం స్వయంగా ఒక ఫుడ్ సెంటర్ ను పెట్టారు. అంతేకాదు, మిశ్రా ఎప్పుడు చిన్న చిన్న కేసుల్లో యంగ్ అండ్ టీన్ స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసేవారు కాదని స్థానికులు చెప్తున్నారు. వారు చేసే చిన్న చిన్న తప్పులపైన వారికి అవగాహన కల్పించేవారు. మళ్ళీ తప్పు జరగకుండా చూసుకునేవారు. అలా ఎంతో మంది యువతకు ఆయన దగ్గరైపోయారు. పైగా వారి సాయంతో నేరస్తుల గురించి సమాచారం తెలుసుకునేవారు. అలా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. దీంతో ఆ ప్రాంతంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని స్థానికులు చెప్తున్నారు. మిశ్రా కేవలం పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఆయన ఒక మంచి సింగర్ కూడా. ఆయన కన్వర్ యాత్ర, ఛాత్ పూజ, గణేష్ చతుర్థి లాంటి పండుగలకు స్థానికులతో కలిసి భజన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలో స్వయంగా పాటలు పాడేవారు. ఇలా అన్ని కోణాల్లో మిశ్రా ప్రజలతో మమేకమైపోయేవారు. దీంతో ఆయన ట్రాన్స్ఫర్ తో ఆ ప్రాంతం అంతా మూగపోయింది. చాలా మంది ఏడుస్తూ ఆయనకు వీడ్కోలు పలికారు.